ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇద్దరమున్నాం, ఎంత తీసుకుంటావు? రేయ్, ఎవరనుకుంటున్నావు నన్ను? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. రేయ్, చూస్తుంటే అమ్మాయి చాలా మంచిదానిలా ఉందిరా. మనం తప్పుగా అనుకున్నాం. సారీ అమ్మాయి. అవసరం లేదు మీ సారీలు. నోరు జారే ముందు అవతల వాళ్ళేంటో తెలుసుకొని మాట్లాడు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ పాప పొగరు చూస్తుంటే మజా చేయాలనిపిస్తుందిరా. నాకు అలాగే అనిపిస్తుందిరా. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు దెబ్బలు తింటారు. నువ్వు చెప్పు తీసావు కదా, వెనక్కి తగ్గేదే లేదు. ఈ రోజు నిన్ను ఎంజాయ్ చేయాల్సిందే. తీరబండి. ఏయ్, వదలండి, వదలండి నన్ను. ఏయ్, వదలండి. ఏయ్, వదలండి రా. హెల్ప్, ఎవరన్నా కాపాడండి. హెల్ప్. రేయ్, ఎవర్రా నువ్వు? అన్యాయంగా పట్టపగలు ఒక అమ్మాయిని దౌర్జన్యంగా కిడ్నాప్ చేస్తున్నారు. మీరెవర్రా? చూస్తుంటే కనబడట్లేదా? రౌడీలం. పెద్ద హీరోల మమ్మల్ని అడ్డుకోవాలని చూడకు. కాళ్ళు చేతులు విరగ్గొడతాం. ఓ అబ్బచా, అంత పెద్ద రౌడీలా? సరే అయితే, నన్ను కొట్టి మీరు అమ్మాయిని తీసుకెళ్తారా? మిమ్మల్ని కొట్టి నేను తనని రక్షిస్తానో తేల్చుకుందాం. రండ్రా. రేయ్! రేయ్! మిస్టర్ గగన్, టైంకి వచ్చారు ఎస్పీ గారు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. మిస్టర్ గగన్, పోలీస్ వినువా నేనా? పోలీస్ అని చూడవు, పైవాడని చూడవు. ఎవరినైనా కొట్టేస్తావా? ఇంకా ఇప్పుడు అరెస్ట్ చేయమని నాకే ఆర్డర్స్ వేస్తున్నావా? నువ్వేమన్నా నా బాస్ అనుకుంటున్నావా? అదిగా సార్, వీళ్ళిద్దరూ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయాలని చూశారు. అందుకే నేను వచ్చి అడ్డుకున్నాను. సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. వీడే అమ్మాయిని కిడ్నాప్ చేయబోతుంటే మేము ఇద్దరం అడ్డుకున్నాం సార్. వాట్? మమ్మల్ని కొట్టి వీడు అమ్మాయిని తీసుకెళ్లిపోతున్నాడు సార్. ఐ సెడ్ షట్ అప్. యు షట్ అప్. మిస్టర్ గగన్, ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. నువ్వు చెప్పమ్మా, ఎవరు కిడ్నాప్ చేయబోయారు?
నిన్నెవరు రక్షించారు చెప్పు. మేడం చెప్పండి. సార్ నన్ను కిడ్నాప్ చేయబోయింది ఈయనే సార్. వీళ్ళిద్దరు నన్ను అడ్డుకొని ఉండకపోతే ఈ పాటికే నన్ను కిడ్నాప్ చేసి ఉండేవాడు సార్. నువ్వు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయబోయి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాక హీరోలా నేనే కొడుతున్నానని ప్లేట్ తిరిగేసి కథలు చెప్తున్నావా? పద. ఏంట్రా అంత ఆవేశంగా చూస్తున్నావు? అమ్మాయి అబద్ధం చెప్తోందని బుకాయించాలని చూస్తున్నావా? ఈ స్కెచ్ నీదే అని అర్థమయ్యాక ఇంకేం మాట్లాడతాను మిస్టర్ ఎస్పి సూర్య. పర్లేదే, బానే అర్థం చేసుకున్నావే. పోలీసోడి మీద చెయ్యేస్తే ఎలా ఉంటుందో ఈ క్షణం నుంచి తెలుస్తుంది. వెళుతూ వెళుతూ వెలుగుని, ఈ లోకాన్ని చూసుకో. తరువాత నీకు చీకటి జైలు జీవితమే. పదరా. ఏ అమ్మాయి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు. పద. అలాగే సార్. రా. రా. సార్ వీడి అమ్మాయిని కిడ్నాప్ చేయబోయాడు. తర్వాత వాడు ఏం చెయ్యబోయాడు అన్నది ఇప్పుడు నేను చేసే ఇంట్రాగేషన్లో తెలుస్తుంది. అర్థమైందా? అర్థమైంది సార్. నేను కంప్లైంట్ తీసుకుంటాను. ఇలా రామ్మా. కానిస్టేబుల్స్ సార్ వీడిని జైల్లో కూర్చోబెట్టండి. సొసైటీలో పేరున్న వ్యక్తి కాబట్టి కింద కూర్చోబెడితే బాగుండదు. చైర్లోనే కూర్చోబెట్టండి, కానీ చైర్లో వేసి కదలకుండా కట్టండి. అర్థమైందా? ఓకే సార్. చెప్పండి అమ్మా. అమ్మా మీ పేరేంటి? స్రవంతి.